హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పచ్చిమిర్చి బీరకాయ రోటి పచ్చడి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. డైలీ తినేదానికంటే 4 ముద్దలు ఎక్కువ తింటారంటే నమ్మండి. బీరకాయలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అంతేకాకుండా డైజెషన్ కావడానికి కూడా బీరకాయ ఎంతో హెల్ప్ చేస్తుందన్నమాట. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ రెసిపీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటి, ఎలా తయారు చేస్తారో చూసేద్దాం రండి. మరి ఈ రెసిపీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు బీరకాయ, పచ్చిమిర్చి, చింతపండు. ఇక్కడ చింతపండును ముందుగా నానబెట్టుకుందాం. పచ్చిమిర్చి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఇందులో పచ్చిమిర్చి వేసి బాగా కొద్దిగా 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. సో మూత పెట్టి అప్పుడప్పుడు ఇలా తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే మరీ ఎక్కువగా మాడిపోకుండా అప్పుడప్పుడు మూత తీసి ఇలా మగ్గించుకుందాం. ఇలా మగ్గిన తర్వాత ఇదే ఆయిల్లో బీరకాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలన్నీ కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఇందులో సాల్ట్, చింతపండు వేసి ఇంకొకసారి బాగా కలిపి ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా మగ్గాయో. ఇలా మగ్గిన తర్వాత వీటిలో కొద్దిగా పసుపు వేసి ముక్క బాగా మెత్తపడే వరకు కూడా ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాం. ఇప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చినాయండి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలన్నీ కూడా తీసుకొని పచ్చిమిర్చి బీరకాయ ముక్కల్ని చల్లార్చుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్ అప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మనకి పచ్చిమిర్చి మెత్తగా మెదిగే వరకు కూడా, అంటే కచ్చా పచ్చాగా అన్నా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా చాలా మెత్తగా అన్నా పేస్ట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. ఏమంటే కొద్దిగా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, బీరకాయ ముక్కలు అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు బాండి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఉద్దిబ్యాలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకుందాం. ఇక్కడ చూడండి బాగా ఆయిల్ వేడయ్యి చిటపట్లాడుతున్నప్పుడు ఇప్పుడు పోపు అంతా కూడా బాగా వేడైంది. ఇందులో పచ్చిమిర్చి బీరకాయ పేస్ట్ కూడా వేసుకుందాం. ఇది ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ అంతా కూడా ఇది కుక్ అయినప్పుడు చాలా బాగా లోపల వరకు కుక్ అయ్యి మనకి టేస్టీగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ రోటి పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సమ్మర్లో ఈ బీరకాయ అనేది ఒంటికి చలవ కూడా చేస్తుంది. సో రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అంతేకాకుండా మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.